शन्नो मित्रः शन्वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु वक्तारम् अवतु माम् अवतु वक्तारम्। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క సత్యార్థ ప్రకాశం సత్యానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం సుస్వాగతం. సత్యార్థ ప్రకాశము భూమిక యొక్క చివరి దశలో ఉన్నాము. ఈ యొక్క భూమికలో చివరిలో ఇది పారాగ్రాఫ్ ఏంటంటే, మనుషులలో పెక్కురు మొండి పట్టుదల గలవారుగా ఉందరు. ఏంటంటే నేను అన్నది నిజము, నేను అనుకున్నది తప్పెట్లా అవుతుంటది, నాది నిజమే కదా, నేను వేరే వాళ్ళంటే ఏమైనా అనొచ్చు, కానీ నేనెట్లా తప్పుడు మార్గంలో ఉంటానని ప్రతి ఒక్క వ్యక్తి తన అభిప్రాయంతో ఈ విధమైనటువంటి ధారణతోటి ఉంటుంటాడు అన్నమాట. అందుకని వారు వక్త అభిప్రాయమునకు విరుద్ధముగా కల్పన చేయుచుందురు. ఆయన ఇప్పుడు ఓం ప్రకాష్ ఎదుర్కొంటున్నటువంటి అత్యంత ఇదేంటంటే ఏమైనా దీనికి శబ్దాలు లేవు, అటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఉత్తర భారతంలో ఆర్య సమాజంలో సంధ్య అగ్నిహోత్రం యొక్క ఏకరూపత అనేటువంటి ఎన్ని పెట్టినా కూడా వాటన్నింటిలో ప్రయత్నిస్తుంటే వాళ్ళు ఏమంటారంటే, అవును అది ఆయన అభిప్రాయం అని అంటుంటారే కానీ ఎంతవరకు సత్యం అనేటువంటి ఉత్తర భారతం వాళ్ళు గ్రహించలేకుంటున్నారు. ఉత్తర భారతం వాళ్ళు ఎందుకంటే అది ప్రత్యక్షంగా ప్రమాణాలు చూపించినా కూడా వారు దానిని స్వీకరించలేకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఓం ప్రకాష్ ముఖ్యం కాదు, ఇది వేదము, వైదిక సిద్ధాంతము, ఆర్య సమాజ సంస్థాపక గురువు యొక్క విలువ. ఓం ప్రకాష్ను స్వీకరించిన, ఓం ప్రకాష్ చెప్పింది నమ్మినా నమ్మకపోయినా అంత బాధ లేదు, కానీ వేదమును నమ్మడం, వేదమును స్వీకరించడం, వేదమంత్ర ప్రమాణానికి కట్టుబడి ఉండడం, ఆర్య సమాజ సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం, గురువు చెప్పినటువంటి దయానంద సరస్వతి చెప్పినటువంటి గ్రంథముల ప్రామాణిక హస్తలిపి ప్రామాణికం చూపించినప్పుడు దానికి అందరూ స్వీకరిస్తే ముందుకు వస్తుంటాం. లేదంటే అది పెరగడం ఎందుకు అంటే విరగడానికే ఈ సామెత నెరవేరుతుంటది. అర్థమవుతుందా? ఇంతవరకు ఇంత మించిగా మనం ఎవరిని ఏమనలేదు. స్వతంత్రకర్త. ఇట్టివారు మతవాదులలో ఎక్కువగా ఉందురు. మతవాదులలో ఇప్పుడు ఏంటంటే నేను సరైనటువంటి మార్గంలోనే ఉన్నారు, మిగతా వాళ్ళంతా తప్పుడు మార్గంలో ఉన్నారు అని ప్రతి ఒక్కరూ మిగతా మత సంప్రదాయాలలో ఎక్కువగా ఉన్నారన్నట్టుగా. ఎక్కువ ఎందుకున్నారు అని అంటే వారికి అంతవరకే తెలుసు. వారికి అంతవరకే ఎందుకు తెలుసు అంటే వారు అంతవరకు తెలిసినటువంటి మిడిమిడి జ్ఞానం యొక్క గురువుల యొక్క సంపర్కంలో ఉన్నారు కాబట్టి వారికి అంతవరకే తెలియజేయడం జరిగింది. వారు అదే సత్యమని అనుకోవడం జరిగింది. దీన్ని ఒక రకంగా ఏంటంటే బావిలో కప్పలాగా, మా బావిలో ఒక సముద్రం నుంచి ఒక కప్పు వచ్చింది. వస్తే ఆ బావిలో ఉన్న కప్పను చూసి ఎవరు నువ్వు అని అంటే, నా ప్రపంచం ఇదే, నా సామ్రాజ్యం అని అంటుంటది. అంటే నువ్వెక్కడికి వెళ్ళొచ్చావంటే నేను సముద్రం నుండి వచ్చాను. సముద్రం అది ఎట్లుంటుంది అన్న, దీనికంటే చాలా పెద్దగా ఉంటుంది. అంటే ఎంత పెద్దగా ఉంటుంది ఇగో చూడు, నేను దూకి చూపిస్తాను, నేను ఎంత అయితే దూకుతాను అని చెప్పేసి ఒక గంతేసింది. ఇంత ఉంటుందా? దీనికంటే చాలా పెద్దగా ఉంటుంది.
ఇంకా ఇంకా 2 గంతులు వేసింది. ఇంత ఉంటుంది అంటే ఇంతకంటే ఇంకా పెద్దగా ఉంటుంది. బావి ఈ చివరి నుండి ఆ చివరికి దూకి చూపెట్టింది. ఇంతగా ఉంటుందా అంటే ఇంతకంటే పెద్దగా ఉంటుంది. అంటే నీ మొహం నీకేం తెలుసు, ఇంతకంటే పెద్దగా ఏడు ఉంటుంటది, ఇదే పెద్ద బావి అని చెప్పేసి అనుకున్నాను. ఈ ఇటువంటి సందర్భంలోనే వర్షం పడి పెద్ద వరదలు వచ్చాయి. ఆ బావి మొత్తం నిండిపోయింది. ఆ బయట నీళ్ళన్నీ బావి నిండుకొని బయటకు వచ్చేసరికి బావేదో చెరువేదో సముద్రం ఏదో ఏది తెలియకుండా అయిపోయింది. అప్పుడు సముద్రంలో ఉన్న కప్ప అయితే నవ్వుకుంటూ ఉన్నది సంతోషంగా. కానీ బావిలో ఉన్న కప్పకు తను ఎంత అజ్ఞానంలో మునిగి ఉన్నాననేటువంటిది తన వరకు వస్తే గాని తత్వం బోధపడలేదు అనేటువంటిది అభిప్రాయం. ఇప్పుడు అగ్నిహోత్ర విషయంలో దయానంద సరస్వతి అజ్ఞాదానం చేయడానికి చెప్తున్నది ఏంటంటే, భూర్భువ స్వహ ఈ మంత్రం చదివి బ్రాహ్మణ క్షత్రుల వైశ్యుల ఇంటి నుంచి అగ్నిని తీసుకురా, లేదంటే నెయ్యి దీపం వెలిగించుకోమని చెప్పాడు. ఈ వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు ఎవరింట్లో అగ్ని ఉంది, ఎవరింటికి పోతే ఎవరు నిప్పిస్తుంటారు, వారింటికి నుంచి మన ఇంటికి అగ్ని తీసుకొస్తే అది దారిలో మన చెయ్యే కాలుతుంటది, అది ఎంత ఇగో ఈ రకంగా ఆలోచిస్తున్నారు. అంటే ఎంతసేపు భౌతిక పరమైనటువంటి భావజాలంతో ఉండడం వల్ల ఈ రకంగా ఆలోచిస్తున్నారు. దయానంద సరస్వతి చెప్పినటువంటిది అథర్వవేదము 14వ కాండము ప్రథమ సూక్తము 39వ మంత్రం. ఆస్యే బ్రాహ్మణాః సంవిశంతి అభిరంతి రుదజంత్వాపహ అనే ఈ యొక్క ఆస్య బ్రాహ్మణ అనేటువంటి మంత్రం యొక్క వ్యాఖ్యానాన్ని చెప్పారు. ఆ మంత్రంలో ఏమున్నది అని అంటే, ఎవరైతే గురువు దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకున్నారో అటువంటి స్నాతక స్నాతికలు స్త్రీలు పురుషులు ఎవరైతే విద్యావంతులైనారో, చదువుకొని బ్రహ్మజ్ఞానులయ్యారో అటువంటి వారు గృహాశ్రమంలో ప్రవేశించాలి అని అంటే, ఈ గృహాశ్రమం వంటి ఉన్నతమైనటువంటి ఈ ఆశ్రమంలో పనికిరాని వాళ్లకు అవకాశం లేదు. కాబట్టి నీవు యోగ్యుడవా అయోగ్యుడవా నిరూపించుకోవడానికి నువ్వు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల ఇంటి నుంచి అగ్నిని తీసుకురా అని చెప్పాడు. బ్రాహ్మణ వైశ్యుల క్షత్రియుల ఇంటి నుంచి అగ్నిని తీసుకురావడం ఏంటంటే, బ్రాహ్మణుని కుమార్తెను పెళ్లి చేసుకుంటే బ్రాహ్మణుని ఇంటి నుంచి, క్షత్రియుని కూతురుని పెళ్లి చేసుకుంటే క్షత్రియుని నుంచి, వైశ్యుని కూతురుని పెళ్లి చేసుకుంటే వైశ్యుని ఇంటి నుంచి ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకురావడం ఉత్తుగానే తీసుకొస్తే ఈ ఇంటి కులదైవం ఎవరు అని అంటే ఆ అబ్బాయి యొక్క తల్లి ఈ ఇంటికి రానివ్వదు. నీ వస్తే నీ వల్ల నాకేం ప్రయోజనం, ఒక గుడ్డు బర్రెని పెట్టుకున్నా కూడా పేడ పెడుతుంటే ఎరువు తయారైతే నాకు ఇంత పంట పండుతుంటది, కానీ నీ వల్ల నాకేం ప్రయోజనం, నువ్వు రావాలి అంటే నా ఇంటి దీపం వెలగాల, ఇంటి దీపం వెలగాలంటే నాకు వారసుడు కావాలి, నువ్వు సంతానవతి అయితేనే రా అని చెప్పేసి అంటుంటాడు అనమాట. అందు గురించి ఆ యొక్క ఇప్పుడైతే ఈ యొక్క వేద రహస్యము లుప్తమైపోయి కేవలము అది వాళ్ళని ఏంటంటే ఊరి వెలుపల ఉన్న వాళ్ళను ఊరెల్లో కొడితే ఊరికి అంటే బయట ఉన్నటువంటి వాళ్ళను ఊరెల్లో కొడితే వాళ్ళు ఇక పోవాలని చెప్పేసి వాళ్ళ అంట్ల పాత్రలను సర్దుకున్నట్టుగా పెట్టుబోతల దగ్గర మంచం పెట్టారా, బండి పెట్టారా, ఏ పెట్టారని ఇక్కడ ఉన్నారు, కానీ వేద సిద్ధాంతాన్ని మర్చిపోయారు. కాబట్టి ఈ వేద సిద్ధాంతం దయానంద సరస్వతి మళ్ళీ అందరికీ ప్రామాణికంగా చూపిస్తున్నాడు. కానీ ఇది ఆర్య సమాజ పండితులు వాళ్ళు ఈ వేద మంత్రాన్ని గమనించడం లేదు. అందు గురించి వాళ్ళు ఘృత దీపం దగ్గరికి పోయారు, ఘృత దీపాన్ని ముట్టించుకుంటున్నారు. యజ్ఞం దగ్గర ఘృత దీపం ముట్టించారు అని అంటే, ఏదైతే రాజమార్గం గుండా గమ్యానికి చేరుకోలేని వారు పిల్లతవ్వల పంట ప్రయత్నం చేసి దారి తప్పి మళ్ళీ వెనకకు వచ్చినట్టుగా ఈ ఘృత దీపం ముట్టించడం అంటే ఏంటంటే, మేము శారీరకంగా అయోగ్యులము,
మేము సంతానము కనలేము, కాబట్టి దత్తత తీసుకున్నాము అని నిరూపించడానికి ఈ ఘృత దీపం వెలిగించడం. ఈ ఘృత దీపాన్ని అందరూ ఎందుకు స్వీకరిస్తున్నారు అని అంటే, ఏ పౌరాణిక భావజాలంతో ఏ దీపాలు ముట్టించి అది తప్పని తెలుసుకొని వైదికంలోకి వచ్చారో, ఇక్కడ కూడా ఘృత దీపం ఉన్నది చూసేసరికి ఏంటంటే వెంటనే ఘృత దీపం ముట్టిస్తున్నారు. కానీ అది ఎందుకు ముట్టించాలి? ఆ ఘృత దీపం ముట్టించాల్సిన అవసరం ఏంటి? మరి దయానంద సరస్వతి సత్యార ప్రకాశంలో కానీ, ఋగ్వేదాది భాష్యంలో కానీ, ఏ వేద మంత్రంలో కానీ ఈ యొక్క ఘృత దీపం యొక్క ఉద్దేశాన్ని చెప్పలేనప్పుడు ఇక్కడ ఘృత దీపము సంస్కార విధి అజ్ఞాదాన ప్రకరణంలో ఘృత దీపం అనేసరికి అక్కడ ఘృత దీపంతో పరిపక్వమైనటువంటి మస్తిష్కం ఇక్కడికి రాగానే ఆ ఘృత దీపం నిజ దీపాన్ని ముట్టించుకుంటున్నారు. ఇది వైదికం కాదు, అవైదికం అనేటువంటిది మీరు స్వీకరించలేరు అనమాట. ఇక దయానంద సరస్వతి చెప్పిన ఘృత దీపం ఏంటి అని అంటే, సంతానాన్ని కన్నటువంటి వాళ్ళు ఈ రహస్యాన్ని ఎక్కడ చెప్పారు అంటే, సత్యార్థ ప్రకాశం 4వ సముల్లాసంలో, మరి సంస్కార విధి వివాహ సంస్కారం ఉత్తరవేది ఈ మొత్తం ఈ యొక్క అగ్ని గురించి, బ్రాహ్మణ క్షత్రియుల వైశ్యుల ఇంటి నుంచి తెచ్చేటువంటి అగ్ని గురించే. అంటే వివాహం సాయంత్రం వరకు పూర్తయిపోవాలి. సాయంత్రం వరకు పూర్తయిపోతే అక్కడ సూర్యుడు అస్తమిస్తుంటాడు, ఆ సూర్య దర్శనం చేయాలి. సూర్య దర్శనం అవడం అంటే వివాహం ప్రక్రియ పూర్వ భాగం మొత్తం అయిపోయింది. ఇక రెండవ భాగం సూర్యాస్తమైన తర్వాత నక్షత్రాలు కనబడ్డప్పుడు మొదలుపెట్టి రాత్రి 10 గంటల వరకు యజ్ఞ ప్రక్రియ, ధ్రువ దర్శనం, అరుంధతి దర్శనం ఇవన్నీ అయిపోయాక 10 గంటల నుంచి మధ్యరాత్రి వరకు ఈ యొక్క గర్భాధాన ప్రక్రియ, రాత్రి ఈ గర్భాధాన ప్రక్రియ రాత్రి మధ్యరాత్రి వరకు పూర్తి అయిపోవాలి. మధ్యరాత్రి వరకు పూర్తి అవ్వాలనేసి పదే కట్టుదిట్టాలు పెట్టడం దేనికి అని అంటే, మధ్యరాత్రి దాటితే రెండవ రోజులో ప్రవేశిస్తున్నాం, రెండవ దినం ప్రారంభం అవుతుంటది. కాబట్టి ఏ రోజైతే వివాహం అవుతుందో ఆ రోజే వివాహం యొక్క పూర్వ భాగం, ఉత్తర భాగం ఇవి రెండు పూర్తి కావాలి. కాబట్టి మధ్యరాత్రి ప్రతిబంధం పెట్టడం జరిగింది. మధ్యరాత్రి యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మళ్ళీ పొద్దున్న లేసేసి రావాలి కదా, తెల్లారి రెండవ రోజు ఉదయమే తమ ఇళ్ళలోకి రావాలి. కాబట్టి వచ్చేటప్పుడు పురుషుని వెంట స్త్రీ వచ్చేటప్పుడు ఏంటంటే, ఆమె రాత్రి చేసినటువంటి గర్భంని తీసుకొని వస్తుంటది. కాబట్టి గర్భం ముందుంటది, తాను అనుకుంటుంటది. ఈ రహస్యాన్ని ఋషులు ఆవిష్కరించింది ఏంటంటే, ప్రతి శుభాశుభ కర్మలలో ఆడబిడ్డల చేత దీపం ముట్టించి మంగళారతి పట్టించుకోజేయడం, ఇది రహస్యం. ఈ మంగళారతికి పునాదులే ఏది లేదు. ఆ ఆధ్యాత్మిక రహస్యాన్ని ఈ రకంగా ఆవిష్కరించి చూపించడం జరిగింది. అందు గురించి ఈ యొక్క వేదమంత్ర ప్రమాణపూర్వకంగా ప్రమాణం ఉన్నా కూడా ఆ ప్రమాణాన్ని స్వీకరించలేదు, ఇదొకటి. ఇంకా సంధ్యోపాసన గురించి దయానంద సరస్వతి వేదారంభ సంస్కారము మరియు సత్యార ప్రకాశము, ఇంకా వేద భాష్యంలో ఈ మంత్రాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాడు. ఏంటంటే, ఆచార్య బ్రహ్మచారిణం కృణితే గర్భమంతా తం రాత్రి స్థిస్త్రం బిభర్తి అనుసంయంతి దేవా. ఇది అథర్వవేద మంత్రం. ఋగ్వేదంలోనూ ఉంది, అథర్వవేదంలోనూ ఉంది. ఈ యొక్క మంత్రానికి విస్తృతమైనటువంటి వ్యాఖ్యానము ఋగ్వేదాది భాష్యంలోనూ ఉంది, మరియు వేదారంభ సంస్కారంలోనూ పూర్తిగా ప్రతి పదానికి అర్థం సహితంగా దయానంద సరస్వతి రాశాడు. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆచార్యుడు బ్రహ్మచారిని తన గర్భమందు ధారణ చేయడం. ఆచార్యుడు బ్రహ్మచారిని గర్భంలో ఎట్లా ధారణ చేస్తాడు అంటే, తన ఆశ్రమంలో, తన సాన్నిధ్యంలో ఉంచుకొని అతనికి 3 రాత్రుల పర్యంతము ఈ యొక్క సంధ్య, ఉపాసన, అగ్నిహోత్రం, పంచమహాయజ్ఞాలను నేర్పిస్తుంటాడు. ఆ 3 రోజుల తర్వాత అతన్ని ఇక గురుకులం నుంచి బయటకు వస్తుంటాడు. కాబట్టి ఆ యొక్క అక్కడ నేర్చుకున్నటువంటి ఏం నేర్చుకున్నాడు, ఎలా తయారయ్యారు, వేదంలో ఏముంది,
గురువు ఏం నేర్పగలిగాడు ఈ 3 రోజుల లోపల అనేటువంటిది చూడడానికి విద్వాంసులు వస్తుంటారు అంటే ఈ రహస్యం క్రియాశ్రమంలో ఉన్నది. అక్కడ సంధ్యోపాసనను చెప్పాడు. ఆ సంధ్యోపాసనను దయానంద సరస్వతి వేదారంభ సంస్కారంలో 2 సార్లు, క్రియాశ్రమం ప్రకారంలో 1 సారి, 3 సార్లు చెప్పినా కూడా ఆ మాటను పెడచెవిన పెట్టారు. వారు స్వీకరించట్లేదు. అంటే వేదమంత్ర ప్రమాణం ఉన్నా కూడా దయానందుని మాట, దయానందుడు ఎటువంటి వాడంటే మనకు ఈ ఎండ బాగా కొడుతుంది, సూర్యుని మీద మన్ను వాడడానికి మట్టిని పోస్తే ఆ మన్ను మన మీద పడుతుంటది. మనం పైకి నోరు పెట్టి ఊమిస్తే ఆ మన మీద పడుతుంటది. ఎవరైతే ఈ దయానంద సరస్సు చేసినటువంటిది రహస్యం ఇటువంటిది అనమాట. అతను ఏంటంటే తన మాట తన వైపు నుంచి మాట్లాడింది, తన వైపు నుండి చెప్పింది చాలా తక్కువ. ప్రతి మాట ప్రమాణం, వేదమంత్ర ప్రమాణం, శాస్త్ర ప్రమాణం, గృహ సూత్రాల ప్రమాణం, అన్ని ప్రమాణం. ఈ ప్రమాణం ఏంటంటే, ప్రమాణం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది నా అభిప్రాయం కాదు, నాకంటే ముందు కూడా వీళ్ళు ఈ రకంగా ఆలోచించారు, వీళ్ళు ఈ రకంగా ఆలోచించారు అని చెప్పేసి పరమాత్మ యొక్క అభిప్రాయాన్ని వేదమంత్ర. గాయత్రి అమ్మ గారు మైక్ బంద్ చేయండి. ఈ యొక్క దయానంద సరస్వతి మంత్ర ప్రమాణం చెప్పారన్నమాట. వీళ్ళు సంస్కార విధులు, ఇది అత్యంత బాధాకరమైనటువంటిది, దుఃఖదాయకమైన సంఘటన ఏంటంటే ఎక్కడైతే వేదారంభ సంస్కారంలో ఈ ప్రమాణాలు చూపెట్టారో సంస్కార విధిలోంచి ఆ ప్రమాణాన్ని తీసేశారు, గృహాశ్రమాన్ని తీసేశారు. ఆ గృహాశ్రమం లేనటువంటి వేదారంభ సంస్కారంలో ఉత్తరార్థం లేనటువంటి సంస్కార విధిని ముద్రించారు. అది ఉత్తర భారతీయ పండితులను చూసి ఈ దక్షిణ భారతీయ పండితులు కూడా అనుసరిస్తున్నారు. అంతేగాని ఇది వీరి తప్పు కాదు. ఉత్తర భారతంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద దిగ్గజులైనటువంటి వారి తప్పిదం. ఇక కారణం ఏం చెప్తుంటారంటే దయానంద సరస్వతికి ఒక్కడే ఉన్నాడు, అతనికి అవగాహన లేదు, అతనిలో తప్పులు ఉన్నాయని చెప్పేసి వీళ్ళంతా ఈ మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు దయానందులో తప్పులు వెతుకుతున్నారు. కాబట్టి వాళ్ళు మా దారే రహదారి అని అనుకుంటున్నారు. అది ఎప్పటి వరకు నడుస్తుంటదంటే ఎవరైతే గట్టిగా కొరడ గులిపించే వారు వస్తుంటారు చూడండి, అప్పుడు వీళ్ళ పప్పులు ఏ ఉడకవు, అన్ని ఊడ్చుకపోతుంది. అప్పుడు ఏ ఆధారం లేకుండా ఉండిపోతుంటారు అన్నట్టుగా. అందుకని ఈ వేదం ఆధారంగా మనం ఏదైనా చెప్తే దానికి ప్రమాణపూర్వకంగా పోతేనే మనకు దారి ఉంటుంటది. ప్రమాణపూర్వకంగా వెళ్ళనప్పుడు గురువును అనుసరించాలి, లేదా వేదమునైనా అనుసరించాలి. గురువును వేదమును తిరస్కరించినప్పుడు పోతే అది ఎవరి దారి అయినా కూడా ఎడ్డి దారి గుడ్డి దారి అవుతుంది. అందుకని ఈ యొక్క ఓం ప్రకాష్ చెప్తున్నటువంటిది ఏంటంటే ప్రమాణపూర్వకంగా వస్తున్నది, అందరూ బుద్ధిపూర్వకంగా దీన్ని ఆచరించండి. ఎక్కడైతే మీకు అర్థం కాదో, ఎక్కడైతే మీకు సందేహం ఉంటుందో, ఏం తెలుస్తుందంటే మనస వాచ కర్మన ఎవరు సరిగ్గా పాటించడం లేదని తెలుస్తుంది ఆచార్య. అది ఏ రకంగా ఎవరికైతే అనుమానం వస్తుంటుందో, ప్రమాణం దొరకదో వాళ్ళు ఈ ఆన్లైన్ లో ప్రశ్నించండి. మీకు ఏ విషయమైనా సరే, సంధ్యోపాసన కానీ, అగ్నిహోత్రం కానీ, కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎవరైనా ప్రశ్నించండి. ప్రశ్నిస్తే మీకు వెంటనే ప్రమాణం చూపించడం జరుగుతుంటది. ప్రమాణబద్ధంగా మనం వెళ్ళినప్పుడు మనకు ఎదురే ఉండదు. కాకపోతే అజ్ఞానం తొందరగా ఎగేస్తుంటది, విజ్ఞానం అవగాహనగా తీసుకెళ్తుంటది. కాబట్టి కొంచెం నెమ్మదిగా ఉంటుంటది. అంతవరకే, అర్థమయ్యే వరకే ఇబ్బంది. అర్థమైన తర్వాత ఇక వారికి ఎదురే ఉండదు. అది సంగతి. అందుకని సాధ్యమైనంత వరకు ఋషి దయానంద సరస్వతి మనం ఆధారంగా చేసుకొని ముందుకు పోతే మనం ఉన్నతిని సాధించగలము అని చెప్పేసి అభిప్రాయం. మత దురాగ్రహము వలన వారి బుద్ధి అంధకారమున చిక్కుబడి నష్టమగును. ఇప్పుడు ఇది ఇతరులనైతే మనం అనగలుగుతుంటాం, కానీ మన ఇంటిలోనే కుంపటి ఉన్నది కదా, మన ఇంటిలోనే మనం ఏకీభవించట్లేదు కదా. అగో ఈ రకంగానే ఏకీభవించకుండా యశ్పాల్ సుధాంశు అనేటువంటి దీవానాల్ ఆర్య సమాజం పురోహితుడు దీంట్లోంచి వెళ్ళిపోయాడు. ఈ యొక్క కొంతవరకు ఈ ఓషో రజనీష్ అనే వ్యక్తి ఇటువంటి గొడవలు చూసి దూరమయ్యాడు. మళ్ళీ ఇక వేరే వాళ్ళు చెప్పారన్నమాట. ఈ యొక్క ఎవరు బ్రహ్మకుమారి సంస్థాపకుడు, ఆయన పేరు, ఆయన కూడా ఆర్య సమాజం నుండి వేరైపోయారు.
తెలివైన వారు ఏంటంటే గురువును అనుసరించినటువంటి దాంట్లో ఇదంతా అంధకారం వైపే వెళ్తుంటది. కాబట్టి గురువు చెప్పని విషయాన్ని వీళ్ళు పాటిస్తున్నారు, గురువు వద్దన్న విషయాన్ని వీళ్ళు పాటిస్తున్నారు కాబట్టి వాళ్ళకు పునాదులు లేవు, వాళ్ళ భావాల పునాదులు లేవు. ఏదైతే గురువు చెప్పిన మార్గంలో గనక వెళ్ళినట్టయితే మనకు ఎదురే ఉండదు అనేటువంటిది అభిప్రాయం. అంటే ఈ విషయం ఇక్కడ ఎందుకు వస్తుంది అని అంటే, మనం పరాయి వాళ్ళని వేలైతే చూపెట్టవచ్చు, ఇది సరళం. కానీ ఒక వేలు వారి వైపే పోతుంది, కానీ మిగతా 4 వేలు మన వైపు వస్తున్నాయి. అది దాని గురించి చెప్పడం జరుగుతుంది. మత దురాగ్రహము వలన వారి బుద్ధి అంధకారమున చిక్కుబడి నష్టమవుతుంది. అంటే వాళ్ళు అయితే నష్టమవుతుంది, మనం ఏమవుతున్నాం? మనం గురువుతోటి మనము వారి అడుగు వేసుకుంటూ ఉండి వారి భావజాలంతో మన భావజాలాన్ని ఏకీభవించుకుంటూ ఉన్నప్పుడు మనం కూడా మరి బలపడుతుంటాం. అదే మరి గురువుతో ఏకీభవించినప్పుడు ఇక మన పరిస్థితి కూడా అంతే అనేటువంటిది అభిప్రాయం. స్వతంత్రకర్త అందరూ ఎవరి భావజాలానికి వారు స్వతంత్రం. కావున నేను పురాణములు, జైనుల గ్రంథములు, బైబులు, ఖురాను మొదలగు గ్రంథములను ప్రథముననే చెడు దృష్టితో చూడక దయానంద సరస్వతి చెప్తున్నది ఏంటంటే, ఈ పురాణాలు కానీ, ఈ జైనుల గ్రంథాలు కానీ, బైబుల్, ఖురాను కానీ, ఈ గ్రంథములను మొట్టమొదటినే చెడు దృష్టితో, హేయ భావంతో చూడకుండా వానిలోని గుణములను గ్రహించి దోషములను మాత్రం ఎట్లు వదిలితునో అట్లే ఇతరులు మానవుల ఉన్నతి కొరకు ప్రయత్నం చేయవలెను. అంటే దయానంద సరస్వతి గుణములను స్వీకరించి ఇక అజ్ఞానంగా అవిద్యాపూర్వకంగా ఉన్నటువంటి భావాలను మనకి ఏ రకంగా చూపించాడో అది ఈ సత్యార ప్రకాశం చదువుకొని ఆ విధంగానే అజ్ఞానానికి దూరంగా ఉన్నట్లయితే ఆత్మికోన్నతి చెందగలరు అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ మతములోని కొలది దోషములనే ప్రకాశితం చేసేది. అంటే ఆ ఉన్నట్టు చెప్తే అందరికీ కోపం. ఇప్పుడు ఈ ఓం ప్రకాష్ తను చెప్పుకోవచ్చు, కానీ ఆర్య సమాజంలో మనది చెప్పాలి అని చెప్పేసి వీళ్ళకు ఎవరికైతే ఇది ముక్కుసూటితనం నచ్చదో, ఎవరికైతే తమ దోషాలు బయటపడడం నచ్చదో వారందరికీ ఇదే కడుపు మట్ట ఉంటుంటది. అంటే మనం ఇతరులకు చెప్పవచ్చు, కానీ మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది. శంకర్ గారు పట్టుకుంటున్నారా? మునిశంకర్ గారు. స్వామి అర్థమవుతుంది స్వామి, చాలా బాగా. అందుకని దయానంద సరస్వతి చెప్తుంది ఏంటంటే, వాళ్ళ దోషాలైతే ఇంకా చాలా ఉన్నాయి, అవి మీకు అందరికి పట్టబడవచ్చు చదివితే, వాళ్ళ గ్రంథాలు చదివితే. కానీ ఏవైతే లోతుగా ఉంటున్నాయో అటువంటి వాటిని నేను చెప్తున్నానని చెప్పేసి కొన్ని మాత్రమే చెప్పడం జరిగింది అని దయానంద సరస్వతి అంటున్నాడు. వాణిని చూసి మానవులు సత్యాసత్యములను నిర్ణయింపగలుగుతారు. అంటే ఇక వాస్తవికం ఏంటంటే, మనకు ఇప్పుడు ఎవరైనా అయితే వీళ్ళైతే ఇంకా బయటకు చెప్పేదానికంటే వాళ్ళు తిడుతున్నటువంటిది ఏంటంటే, మనుషులందరినీ గొర్రెలు అనడం, లేదంటే వాళ్ళందరినీ పాపులు అనడం, అక్కడికి వెళ్ళిన వారిని ఎవరికి అంటే వాళ్ళ ప్రార్థన మందిరానికి వెళ్ళిన వారిని, ఓ పరలోకమందున తండ్రి ఈ పాపుల పాపాలను క్షమించు. మరి ఆ చదివేటైన మనమంతా వరం అది వాళ్ళ వివేకంతో వాళ్ళు ఆలోచించుకోవాలి. అందుకని ఈ రకంగా ఇతరులను దూషించడం కాదు, సరైనటువంటిది కాదు. నేను దాంట్లో ఉన్నటువంటి కొన్నింటిని మాత్రమే చెప్పాను, అన్నింటిని నేను చెప్పలేదు అని చెప్పి దయానంద సరస్వతి అంటున్నాను. అందుకనే దయానంద సరస్వతి ఇంకా ఏమంటున్నానంటే, సత్యమును గ్రహించుటకు అసత్యమును త్యజించుటకు సమర్థులగుదురు. ఈ రకంగా వివరించి చెప్పినప్పుడు ఏంటంటే, ఎవరు ఏమి చెప్తున్నారు, ఏది సత్యము ఏది అసత్యము అనేటువంటి విషయము మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. మనుష్య జాతిని వంచి విరుద్ధ బుద్ధిని కలిగించి పరస్పర శత్రుత్వము ఉద్భవింపజేసి కలహములను ఏర్పరిచి నాశనమునర్చుట విద్వాంసుల స్వభావమునకు విరుద్ధము. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, మనుషుల జాతిని వంచి అంటే మనుషులను తక్కువగా చూసి
వాళ్ళను మోసగించి విరుద్ధ బుద్ధిని కలిగించి వాళ్ళది తప్పు, నాదే గొప్ప, నేనే గొప్ప, నా అభిప్రాయమే చాలా గొప్పది అని చెప్పేసి తన పొగడ్తలతోటి తన డప్పు తాను కొట్టుకొని ఇతరులను హీనంగా చూడడం, పరస్పరం శత్రుత్వాన్ని కలిగింపజేయడం, ఒకరి మీద ఒకరికి తప్పులు చెప్పేసి వాళ్ళను బదనాం చేయడం, ఇటువంటి కలహాలను గొడవలను ఏర్పరిచి నాశనమునర్చుట విద్వాంసుల యొక్క స్వభావానికి విరుద్ధం. ఇప్పుడు ఓం ప్రకాష్ కూడా అంటున్నది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే చెప్తున్నాడో చెప్పేటువంటిది సత్యం అనిపిస్తుందా, లేదంటే తన గొప్ప చెప్తున్నాడా? సత్యం వాస్తవం సమయం, వాస్తవం అది, వాస్తవం సత్యం ఆచార్య. మీరు ఉన్నదన్నట్లు చెప్తున్నారు కదా ఆచార్య. అందుకనే అందరూ పుస్తకం చూస్తే ఇంకా లోతుగా అర్థమవుతుంది ముందు. ఆ విద్వాంసులు ఈ గ్రంథమును చూసి సరిగా విచారించజాలరు. ఎందుకు అంటే వాళ్ళ పక్షపాత బుద్ధితో ఉంటుంటారు కాబట్టి ఏది సత్యం ఏది అసత్యము అనేటువంటిది విచారించేటువంటిది చాలా అరుదు, తక్కువ మంది. కానీ బుద్ధిమంతులు వారి యోగ్యతకు తగినట్లుగా అభిప్రాయమును గ్రహింపకపోరు. ఇక వీరు ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే, ఇప్పుడు మన విషయంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క ఓం ప్రకాష్ ఏం చెప్తున్నాడు, ఏం చెప్తలేడు, అతనికి చెప్పాల్సింది ఏంటిది, చెప్తున్నది ఏంటిది అనేటువంటిది తెలివైన వారు పారదర్శక బుద్ధితోటి సత్యాన్ని గ్రహించగలుగుతుంటారు. ఓం ప్రకాష్ వాళ్ళెవరో గ్రహిస్తారని కాకుండా మీరు కూడా నన్ను నమ్ముకొని పొద్దున నిద్రలేసి వచ్చి బ్రహ్మముహూర్తంలో కూర్చున్నారు కాబట్టి అబద్ధాలు, అసత్యాలు, చెప్పుడు మాటలు, పొగడతలకు పోకుండా మీరు కూడా పుస్తకం తీసి చూడండి. అర్థం కాకపోతే అడగండి. ఇక ఆన్లైన్లో చూసేవారు కామెంట్ల రూపంలో పెట్టండి. సత్యమునే స్వీకరించాలి, అసత్యమును వదిలిపెట్టాలి. సత్యముకే దారి మున్ముందు ఉన్నతి, ఆత్మికోన్నతి జరుగుతుంటుంటది. అసత్యానికి పునాదులే పూడ్చుకుపోతాయి. కావున నా పరిశ్రమ వ్యర్థం కాక సఫలమగుననియే ఎంచుచున్నాను. దయానంద సరస్వతి ఏమని చెప్తున్నానంటే, నేను ఉన్నది ఉన్నట్లుగా సత్యమని చెప్తున్నాను కాబట్టి నా శ్రమ వ్యర్థం కాదు. ఎందుకంటే నేను పక్షపాత బుద్ధితో నా గొప్పదనమే చెప్పినట్టయితే వ్యర్థమవుతుండేది. కానీ నేను నా స్వార్థమును ఆశించి చెప్పట్లేదు, సత్యమునే చెప్తున్నాను కాబట్టి బుద్ధిమంతులు ఎల్లరూ నేను చెప్పే మాటలను, ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను చదివి వారు తప్పనిసరిగా సత్యంను గ్రహిస్తుంటారు కాబట్టి నా శ్రమ వ్యర్థం కాదు అని అంటున్నాడు. అందువలననే నా అభిప్రాయములను సర్వజ్ఞుల ఎదుట ఉంచుతున్నాను. ఈ పుస్తకం రాసి నేను అందరి ముందు ఉంచుతున్నాను. బుద్ధిమంతులు, బుద్ధిహీనులు అని భేదభావం కనబరచక అందరి ముందు నా పుస్తకాన్ని పెడుతున్నాను. పుస్తకం అంటే నా అభిప్రాయం. దయానంద సరస్వతి తన అభిప్రాయాన్ని అందరి ముందు పెడుతున్నాను అని చెప్పేసి అంటున్నాడు. స్వామి సర్వ సజ్జనుల ఎదుట ఉంచుతున్నాను. సర్వసజ్జనులు. ఓకే, సరిగా చందం, నేనే పొరపాటు. అందువలన నా అభిప్రాయములను సర్వసజ్జనులు, సర్వ అంటే అన్ని మతాలలో ఉన్నటువంటి వారు, అటువంటి సజ్జనులు ఎవరైతే ఉంటారో వారందరి ఎదుట ఉంచుతున్నాను అని చెప్పేసి దయానంద సరస్వతి అంటున్నాడు. దీనిని స్వయంగా చూచి ఇతరులకు చూపించి నా పరిశ్రమను సఫలముగా చేయుదురుగాక. ఇక మనల్ని ప్రార్థిస్తున్నది ఏంటంటే, నేనేం రాశాను, దీంట్లో ఏమున్నదో అందరికీ చూపించండి, చదివించండి, విచారించండి. ఈ రకంగా చేసి నా యొక్క శ్రమను సఫలము చేయండి అని చెప్పేసి అంటున్నారు. ఇట్లే పక్షపాతము చేయక, ఈ విధంగా పక్షపాతం చేయక సత్యార్థమును ప్రకటించుట నాకును సర్వ మహాశైలకును ముఖ్య కర్తవ్యమై ఉన్నది. అంటే ఇదొక సత్యార్థ ప్రకాశంను చెప్పడం దయానంద సరస్వతి వరకే పరిమితం కాదు.
ఎవరెవరైతే మహాశైలు గొప్ప గొప్ప వారు ఉన్నారో వారందరి ముఖ్య కర్తవ్యం. ఎందుకంటే ఈ మహాశైలు అనేటువంటి వారు నాయకత్వం వహిస్తున్నారు. ఆ నాయకులను, పెద్ద పెద్ద వారిని, గొప్ప గొప్పలను అనుసరించేటువంటి వారు సామాన్య జన ప్రజానీకము. కాబట్టి ఈ సమాజానికి దిక్సూచికలుగా ఉన్నటువంటి వారు ఈ గొప్పవారు, పండితులు. కాబట్టి వీరు అందరూ సత్యమును ప్రకటించడము అందరికీ హక్కు ఉన్నది, అందరి యొక్క ముఖ్య కర్తవ్యం అని చెప్తున్నాడు. సర్వాత్మయు సర్వాంతర్యామియు సచ్చిదానందుడు అగు పరమాత్మ తన కృపతో ఈ ఆశయమును విస్తృతమునర్చి చిరస్థాయి చేయును గాక. భగవంతునితో కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే సర్వాత్మయు, అతనికి తెలుసు ఆ పరమాత్మకు నేనేం చేస్తున్నాను, నేనేం అడుగుతున్నాను, నేను కొందరిని బాధ పెడుతున్నాను, కొందరిని సంతోష పెడుతున్నాను, ఈ రకంగా ఎందుకు చేస్తున్నాను అనేటువంటిది ఆ పరమాత్మకు తెలుసు. సర్వ అంతర్యామి, ఆ ఎవరైతే బాధపడుతున్నారో వారి అంతఃకరణంలోనూ అదే పరమాత్ముడు ఉన్నాడు. ఎవరైతే సత్యం చెప్పి బాధ పెడుతున్నాననేటువంటి నా అంతఃకరణంలోనూ అదే పరమాత్ముడు ఉన్నాడు. సర్వాంతర్యామిగా ఉండి చెప్పేటువంటి నన్ను, వినేటువంటి చదివేటువంటి వారిని ఇద్దరిని చూస్తున్నాడు. కాబట్టి సచ్చిదానందుడైనటువంటి ఆ పరమాత్మ తన కృపతో ఈ ఆశయమును, ఏ ఆశయమును అంటే ప్రజలెల్లరూ అజ్ఞానం నుండి వైదొలగి విజ్ఞానవంతులు అగుదురుగాక, అసత్య మార్గం నుండి సత్య మార్గమును తెలుసుకుందరుగాక అనేటువంటి ఈ ఆశయమును విస్తృతమునర్చి, అంటే అజ్ఞానాన్ని రూపుమాపి విజ్ఞానమునే, అసత్యమును రూపుమాపి సత్యమునే విస్తృతమునర్చి చిరస్థాయి చేయును గాక. అంటే ఈ యొక్క సమాజమునకు, మనుష్య మాతృలెల్లలకు మంగళము శుభప్రదము ప్రసాదించును గాక అని చెప్పేసి దయానంద సరస్వతి భగవంతుతో వేడుకుంటున్నాడు. అలమతి విస్తరేణ బుద్ధిమత్ వర శిరోమణిషు, బుద్ధిమంతులతో శ్రేష్ఠులైన వారికి ఇంతకంటే ఎక్కువ ప్రాయ ఆవశ్యకత లేదు. అలం అంటే చాలు. ఒక సామెత ఏంటంటే సమజ్దారికి ఇషారా కాఫీ, బుద్ధిమంతులకు ఒక సంకేతమే పర్యాప్తం. ఆ విధంగా నేను చెప్తున్నటువంటి దీంట్లో అలం చాలు, విస్తరణ ఇక ఇంతకంటే ఎక్కువ విస్తారంగా చేయడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. బుద్ధిమంతులు శిరోమణి అయినటువంటి దిగ్గజులందరికీ ఈ సంకేతం మాత్రంతో వారికి సత్యమేమిటో అసత్యమేమిటో తెలిసిపోతుంది. బుద్ధిమంతులలో శ్రేష్ఠులైన వారికి ఇంతకంటే ఎక్కువ వ్రాయవలసిన అవసరమే లేదు, అది కాలక్షేపం అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ భూమికను రాసి దయానంద సరస్వతి మహారాణా ఉదయపురం వారికి భాద్రపద శుక్లపక్షము 1939వ సంవత్సరమున దయానంద సరస్వతి గారు ఇచ్చారు. ఈ విధంగా సత్యాల ప్రకాశం మనందరి వద్దకు వచ్చింది. ఇప్పుడు ఇది సత్యాల ప్రకాశం భూమిక పూర్తయింది. మరి ఇప్పుడు అందరూ వచ్చారు కాబట్టి ఓం ప్రకాష్ అభిప్రాయం ఏంటంటే, ఇక ఇప్పటికే వెంటనే సత్యాల ప్రకాశంలోకి వెళ్ళే కంటే ఈ యొక్క పండిత గోపిదేవ్ గారి శాస్త్రి గారు అనువదించినటువంటి సత్యాల ప్రకాశంలో దయానంద సరస్వతి, విరజానంద సరస్వతి యొక్క జీవిత చరిత్రను ఇచ్చాడు. మరి అది తెలియదు అందరికీ. కాబట్టి ఇవి కొన్ని పేజీలో ఉన్నాయి. ఒక విరజానందంది ఎంత తక్కువ ఉన్నది అంటే, విరజానందంది కేవలం 4 పేజీలలోనే ఉంది. ఇక దయానంద సరస్వతిది ఒక 25 పేజీలు ఉన్నది. ఇది చూసుకొని ముందుకు పోతే బాగుంటుందని నా అభిప్రాయం. మీరందరూ ఏమంటారు మరి? అలాగే ఆచార్యజీ, అలాగే తప్పకుండా స్వామి. ఎందుకంటే అక్కడ మీ ద్వారా తెలుసుకుంటే ఇంకా ఎక్కువ విషయాలు, ఒకదానికి 2-3 విషయాలు మీరు జోడించి చెప్తారు కాబట్టి ఇంకా బాగుంటుంది స్వామి. అవి జోడించి చెప్పడం అంటే వేరే వాళ్ళు వేరే రకంగా అనుకుంటారంటే, లేనిపోని కల్పించి చెప్తుంటాడని అనుకుంటారు. అట్లాగా స్వామి, దాన్ని బట్టి ఇంకా వేరే మాకు తెలియని విషయాలు కూడా మీరు చెప్తారు స్వామి. ఆ రకంగా అర్థమైన పరిస్థితిలో తెలిసేటట్టు చెప్తారా అని. అదే
ఏమంటారు ప్రభాకర్ గారు? తెలుసుకోవాలి ఆచార్జీ, అవి తప్పనిసరి. సరే, అవి ఒకవేళ తెలిసినా గానీ ఎన్నిసార్లు తెలుసుకునే తక్కువే స్వామి వారి జీవిత చరిత్రలు. అదే సరే. ప్రేరణ స్వామి దయానంద సరస్వతి విరజానందుని యొక్క జీవిత చరిత్ర మొదట ఇచ్చారు, అది చూడండి. ఈ పుస్తకం అందరి దగ్గర ఉండాలి, ఉంటే చాలా బాగుంటది. విరజానంద స్వామి సంక్షిప్త చరిత్ర. క్రీస్తు శకము 1778 సంవత్సరమున, విక్రమ శకము 1834 పంచనదం పేరుగాంచిన పంజాబులో కర్తారపురము సమీపమున గంగాపూర్ గ్రామమున దండి విరజానందుడు జన్మించింది. 1878 అంటే విక్రమ సంవత్సరము 1834. పంచనదం అంటే నద అంటే నదులు, నదం అంటే నది. పంచనదులు అంటే 5 నదులతో కూడుకున్నటువంటి ప్రదేశమును పంజాబ్. పంజా అన్నదానికి ఈ యొక్క పులి పంజా, దానికి ఎలుగుబంటు పంజా. అంటే 5 వీళ్ళతో కూడుకున్నటువంటి ఈ యొక్క పంజాబ్ ఎటువంటిది అంటే 5 నదులతో కూడినటువంటి దానిని, అందు గురించి పంజాబ్ అని అనడం జరుగుతుంది. రాజమణమ్మ గారు మైక్ అక్కడ స్వామి టైం అయింది, నేను వెళ్ళొస్తా స్వామి. మిగతాది నేను వీడియోలో వింటా స్వామి. సరే. అక్కడ నదులు ఏముంటాయా ఆచార్య? 5 అంటే ఇక అది ఇప్పుడైతే నాకు గుర్తులేదు, మరి నేను యూట్యూబ్ లో చూసి చెప్తాను. అలాగే, సరే. కర్తారపురము సమీపమున గంగాపూర్ గ్రామం. కర్తారపురం అనేటువంటి ఒక ఊరు, ఆ ఊరు దగ్గర గంగాపురం అనేటువంటి గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో విరజానందుడు జన్మించాడు. అతని తండ్రి భరద్వాజ సగోత్రుడైన సారస్వత బ్రాహ్మణుడకు నారాయణ దత్తుడు. విరజానందుని యొక్క తండ్రి పేరు నారాయణ దత్తుడు. విరజానంద స్వామి పూర్వనామం తెలియదు. జనులందరూ విరజానందుడనియు, అంధుడగుటచే స్వామి ప్రజ్ఞాచక్షు అనియు, సూరదాసు స్వామి అనియు, ధృతరాష్ట్రుడనియు పిలుచుచుండేడు వారు. విరజానందుని జన్మనామం తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఈ విరజానందుడితోటి మనకేం అవసరం లేదు. విరజానందుని యొక్క గొప్పతనం మనకు అవసరం లేదు. విరజానందుని గురించి మనం ప్రాధేయపడట్లేదు. మనకు దయానందుడు కావాలి కాబట్టి దయానందుని యొక్క గురువు ఎవరు, ఈ రూపకంగా పోయినప్పుడు విరజానందుని గురించి మనం తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి దయానందుని సంపర్కంలో ఉన్నటువంటి విరజానందుని గురించి అయితే అంతా తెలుసు, కానీ దయానంద సంపర్కం కంటే ముందు ఉన్నటువంటి విరజానందుని చరిత్ర అంతా అజ్ఞాతం అంటే ఎవరికి తెలియదు. కాబట్టి అతని పూర్వనామం అనేటువంటిది తెలియదు. దయానంద సరస్వతి మన గురువు కాబట్టి అతని పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకుంటున్నాం. కాబట్టి దయానందని యొక్క జన్మనామం మూలశంకరుడని. ఇప్పుడు మళ్ళీ మూలశంకరుని పేరు మార్చి శుద్ధ చైతన్యుడని, శుద్ధ చైతన్యం నుండి దయానంద సరస్వతి అని, ఈ రకంగా వారి గురించి పూర్తిగా తెలుసు. విరజానందుని గురించి పూర్తిగా అనుసంధానం చేపట్టలేకపోయారు. కాబట్టి జనులందరూ విరజానందుడని అతని పేరుతోటి పిలవడం, లేదా కళ్ళు లేవు కాబట్టి గుడ్డివాడని, అంధుడని, మరియు అంధుడంటే వారిని కించపరిచినట్టుగా ఉంటున్నది కాబట్టి చర్మచక్షువులే లేవు కానీ బుద్ధి మాత్రం పనిచేస్తుంది కదా, అందు గురించి ప్రతిభావంతుడు కాబట్టి ప్రజ్ఞాచక్షు అని, 2 కళ్ళు లేవు కాబట్టి సూరదాసు అని, ఈ రకంగా ధృతరాష్ట్రుని కూడా కళ్ళు లేవు కాబట్టి కళ్ళు లేని వారందరూ ధృతరాష్ట్రుడని ఒక నానుడి. పిలుచుచుండేడు వారు. కానీ కళ్ళు లేని వారందరూ ధృతరాష్ట్రులు అనడం అనేటువంటిది నితాంత అజ్ఞానం. ధృతరాష్ట్రుడు అనే పేరు ఎట్లా పడింది అంటే అతనికి
రాజ్యం నా అధికారంలో ఉండాలి, నా తర్వాత నా సంతానానికి చెందాలి అనేటువంటి దురుద్దేశంతో అతను చేసినటువంటి ఈ యొక్క వ్యవహారానికి పరిణామమే మనం అంతా ఇప్పుడు అనుభవిస్తున్నాం. అందువల్ల ఎవరైతే నా అధికారంలో ఉండాలి, నా అధీనంలో ఉండాలి, నేనే గొప్ప అనేటువంటి, నేనే రాజును, నా అధీనంలో ఉండాలి అనేటువంటిది పూర్వాగ్రహం. అందు గురించి ధృతరాష్ట్రుడు అని అంటారు, అటువంటి వాళ్ళని అంటారు. అంతేగాని కళ్ళు లేని వారే ప్రతి ఒక్కరిని ధృతరాష్ట్రుడు అనడం అది నితాంత అజ్ఞానం. మథురా నివాసులు తరచుగా దండీజీ అనేవాడు. అతడు ఎక్కడ తిరిగినా కూడా కర్ర తీసుకుని వెళ్తుండేడు వాడు కాబట్టి కర్రను సంస్కృతంలో దండం అంటారు. అందు గురించి ఆ దండంని తీసుకొని వెళ్ళేవారు కాబట్టి అందరు చూసిన వాళ్ళంతా దండీజీ దండీజీ అని చెప్పేసి అనేటువంటి వారు. మశూచి వ్యాధి వల్ల ఇప్పుడు ఈశ్వరుని యొక్క సృష్టి రహస్యం చెప్తున్నారు ఏంటంటే, ఈ యొక్క ఎవ్వరు కూడా పుట్టుకతోటి గుడ్డి వాళ్ళు కారు. పుట్టుకతోటి భగవంతుడు అన్ని అవయవాలను ఇస్తుంటాడు, తర్వాత పోతుంటాయి కళ్ళు. ఈ విధంగా విరజానందని కళ్ళు పోవడానికి కారణం ఏంటంటే మశూచి అనేటువంటి వ్యాధి వల్ల 5 ఏళ్ల ప్రాయముననే దృష్టి పోయింది. 8 ఏళ్ల వయసులోనే తండ్రి దగ్గర వ్యాకరణం చదవని ఆరంభించాను. 8 ఏళ్లకే వాళ్ళ నాన్న దగ్గర, నారాయణ దత్తుని దగ్గర వ్యాకరణం చదవడం ఆరంభించాడు. పాఠశాలకు వెళ్ళలేదు. కొలది దినముల తర్వాత అతని తల్లిదండ్రులు దివంగతులయ్యారు. ఇక ఈ పాఠశాలకు వెళ్ళకపోయినా తండ్రి దగ్గర చదువు నేర్చుకుంటున్నాడు. కానీ ఈ మధ్యనే ఇక తల్లిదండ్రులు ఇద్దరు దివంగతులయ్యారు, చనిపోయారు. కొన్ని నాళ్ళు తన అన్న దగ్గర కాలం గడిపి అన్నగారి కఠోర వ్యవహారముల సహింపలేక ఈశ్వరునినే నమ్ముకొని ఋషికేశమునకు పయనం అయ్యాను. ఇక్కడ అన్నగారంటే అన్నగారు కాదు, అన్నగారంటే తోడబుట్టినటువంటి వాడే కాబట్టి, సహోదరుడే కాబట్టి అంతగా ఉండదు. కానీ అన్నగారి పక్కన ఉన్నటువంటి వదిన గారి వ్యవహారం ఇది. వేరే పుస్తకాలలో వదిన గారు అని ఉంది, ఇక్కడనేమో మీరు అన్నగారని ఇచ్చారు. ఈ ఈ ప్రసంగం మరి సమయం అయిపోయింది. ఒక మనోరంజనమైన కథ. నిన్న ఒక అతను ఫోన్ చేసిండు ఇదే వ్యవహారం తోటి. తల్లిదండ్రి చనిపోయారంట, తల్లి చనిపోయింది, తండ్రి 2వ పెళ్లి చేసుకున్నాడు. అతని యొక్క సవతి తల్లి వచ్చి ఇక చాలా ఇబ్బంది పెడుతుంది, హింస పెడుతుంది. ఈ క్రమంలోనే అతనికి పోలియో వచ్చి కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి ఇక వీల్ చైర్ మీద ఉంటున్నప్పటికీ అతని పోరు పడలేక ఆ సవతి తల్లి తన తమ్మునితోటి చెప్పుతో కొట్టించిందంట. అది బాధ భరించలేకపోతున్నాడు. ఎవరో వీడియో పెడితే మన వీడియో చూశాడంట. చూసి ఫోన్ చేశాడు. ఏమని అంటే, స్వామి నా పరిస్థితి ఈ రకంగా ఉంది, నేను ఫోన్ చేసింది ఎందుకంటే మా సవతి తల్లికి వాళ్ళ తమ్మునికి ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమై వాళ్ళు విడిపోయేటట్టుగా అటు ఏదైనా మంత్రోపదేశం చేయండి అంటున్నాడు. అర్థమవుతుందా? అంటే నాన్న ఇది చేతబడి చేసేది కాదు, వైదికము సూటిగా ఉంటుంటది. ఈ మంత్రాలు తంత్రాలు ఇక్కడ ఏముండవు, ఏదున్నా సూటిగా చెప్పడం జరుగుతుంటది అని అంటే, లేదు స్వామి చెప్పాలంటే ఇక నాకు వేరే పని ఉన్నదయ్యా, నేను వేరే పనిలో ఉన్నాను, ఇక్కడ అటువంటి ఏముండవు అని చెప్పేసి పెట్టేశాను. అవి అట్లా ఉంటుంది. బాధపడలేక సమయం అయిపోతుంది కాబట్టి ఈ ప్రకారాన్ని ఇక్కడనే ఆపేస్తున్నాం. ఓం అమ్మ. ఈ సత్యం గురించి, ఋషి గురించి ఒక భజన ఉంది, చదవచ్చా? టైం అయింది, సమయం అయిందా? పాడండి. ఓ ఋషి ఏమని బోధించాడు, సత్యమునే మనం లోకముకు చాటించాలన్నాడు. ఋషి ఏమని బోధించాడు,
సత్యము కన్నా మించిన ధర్మము జగతిని లేదన్నాడు. సత్యము కన్నా మించిన ధర్మము జగతిని లేదన్నాడు. అసత్యమునకు మించిన పాపము అసలే లేదన్నాడు. సత్యము స్వర్గమునకు సోపానము ఈశ్వర ప్రియమన్నాడు. ఋషి ఏమని బోధించాడు? సత్యమునే మనం లోకమునకు చాటించాలన్నాడు. సత్యము మనుజుని జీవనధనం, సత్యము ప్రాణాధికం. సత్యము మనుజుని జీవనధనం, సత్యము ప్రాణాధికం. సత్యము ఆరంభములో విషము అమృతమగు క్రమక్రమం. సత్యము తోడనే మనసు పవిత్రము, క్రియలు ఫలించునన్నాడు. ఋషి ఏమని బోధించాడు? ఋషి ఏమని బోధించాడు? సత్యమునే మనం లోకముకు చాటించాలన్నాడు. ఋషి ఏమని బోధించాడు? మంచిగా వస్తుంది ఆచార్జీ, ఎలా వస్తుంది? బాగా వస్తుంది, బాగా వస్తుంది, ఇలా వస్తుంది, మంచిగా వస్తుందమ్మా, చెప్పండి. సత్యము సత్యమునకే విజయము కలుగును, సత్యమునకే విజయము కలుగును, కలుగదు అసత్యమునకు. విస్తారమగును సత్యము చేతే విద్వాంసుల మార్గము. విస్తారమగును సత్యము చేతే విద్వాంసుల మార్గము. సత్యము వల్లనే ధర్మము ఇలలో వర్ధిల్లునన్నాడు. ఋషి ఏమని బోధించాడు? సత్యమునే మనం లోకముకు చాటించాలన్నాడు. ఋషి ఏమని బోధించాడు? సృష్టి క్రమమునకు సరి అయినది ఏ సత్యము అని అన్నాడు. వేదమునకు అనుకూలమైనది సత్యము అని అన్నాడు. సృష్టి క్రమమునకు సరి అయినది ఏ సత్యము అని అన్నాడు. వేదమునకు అనుకూలమైనదే సత్యము అని అన్నాడు. ప్రాంతికి లోను కానీయనిదదే సత్యమదే అన్నాడు. ఋషి ఏమని బోధించాడు? సత్యమునే మనం లోకముకు చాటించాలన్నాడు. ఋషి ఏమని బోధించాడు? మానవులందరూ పరస్పర ప్రేమతో మనగాలని అంటే, మనుజ సమాజం ఉన్నతి నొంది మహిళ వెలగాలంటే. మానవులందరూ పరస్పర ప్రేమతో మనగాలని అంటే, మనుజ సమాజం ఉన్నతి నొంది మహిళ వెలగాలంటే. సత్యమైన ఉపదేశము ఒకటే సరి అయినది అన్నాడు. ఋషి ఏమని బోధించాడు? సత్యమునే మనం లోకముకు చాటించాలన్నాడు. ఋషి ఏమని బోధించాడు? నమస్తే ఆచార్య, సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముందుకు తీసుకెళ్ళండి.
ప్రభాకర్ గారు, శ్యామలయ్య గారు, ఎవరైనా ఒకరు ముందు తీసుకెళ్ళి సమయం అవుతుంది. ఓం సర్వేభ్యో నమస్తే. సత్యార్థ ప్రకాశం భూమిక ఈ రోజుకు పూర్తి అయింది. ఈ భూమికలో అనేక విషయాలు వింటున్నాం, ఎన్నో విషయాలు. ఈ సత్యార్థ ప్రకాశంలో ఉద్దేశం ఏముంది, దీని యొక్క విలువల గురించి భూమిక ద్వారా తెలుసుకున్నాం. నిరంతరం సత్యాన్ని స్వీకరించి అసత్యాన్ని వదిలివేయాలని సూచనగా స్వామి దయానందుల వారు మనకు ఉపదేశిస్తున్నారు. ఈ విధంగా అనేక విషయాలతో కూడుకున్న ఎపిసోడ్ను అందరం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేద్దాం. గంట సింబల్ నొక్కి అందరికీ ఈ విషయాలను పంచుదాం. ఈ కొత్తగా ప్రారంభమైన ఈ సత్యార్థ ప్రకాశంలో మరింత మందిని చేర్చడానికి, ఈ సత్సంగానికి వచ్చేటట్లుగా మనం అందరం కృషి చేద్దాం. దీంట్లో తర్వాత స్వామి విరజానందుని చరిత్ర కూడా వింటున్నాం కాబట్టి అందులో కూడా ఎన్నో కొత్త కొత్త విషయాలను తెలుసుకునేది ఉంది కాబట్టి అందరికీ దీంట్లోకి వచ్చేటట్లుగా అందరినీ ప్రేరణగా చేద్దాం అని కోరుచున్నాను. తర్వాత ఈరోజు వైదిక సంధ్య భాగ్యలక్ష్మమ్మ గారి ఉంది. ఓం నమస్తే ఆచార్యజీ. సభ్యభ్యో నమో నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. అథవైదిక బ్రహ్మ సందేహము. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృత అపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शण्योरभिस्रवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुः चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ॐ करतलकरपृष्ठे, ॐ भूः पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ कं ब्रह्म पुनातु सर्वत्र, ॐ भूः, ॐ भुवः, ॐ स्वः, ॐ महः, ॐ जनः, ॐ तपः, ॐ सत्यम्, ॐ ऋतं च सत्यं चाभिधातपसोऽध्यजायत, ततो रात्र्या जायत, ततः समुद्रो अर्णवः, ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत, अहोरात्राणि विदधदिश्वस्य मिषतो वशी, ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत्, दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः, ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये शण्योरभिस्रवन्तु नः. ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः,
तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः दक्षिणादिगिन्द्रोऽधिपति स्थिरच्चिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः प्रतीचेदिगुवर्णोऽधिपतिः बृदाकुरक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः उदीचेदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुद इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः उरुद्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः ॐ जातवेदसे सुनवाम सोम मरातीयतो निदहाति वेदः सनः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्ष्मुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुषच्चा उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताचक्रमुच्चरतो पश्येम शरदशतं जीवेम शरदशतं शृणुयाम शरदशतं प्रभ्रवाम शरदशतम् अदीनस्याम शरदशतं भूयच्च शरदशतात् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्यो रविस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षक सच्चिदानंद స్వరూప జ్యోతుత్పాదక దేవ నీ దివ్య విజ్ఞాన స్వరూపమును మేము నిత్యం ఉపాసింతుము మాకు సద్బుద్ధులనిచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపుము స్వామి హే పరమేశ్వర దయానిదే మీ కృప వల్ల జపో ఉపాసనాది క్రమములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకొందుము గాక ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्यो रविस्रवन्तु नः ॐ शान्ति शान्ति शान्तिः इति वैदिक ब्रह्म संदेशमाचार्य ओम नमस्ते आचार्य सर्वेभ्यो नमो नमः आचार्य భాగ్యలక్ష్మి గారికి తర్వాత శాంతి పాఠం చేయించాలన్నా ఆచార్య చేయించండి. శాంతి పాఠం ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి
బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్య నమస్తే. నమస్తే. ఆచార్య నమస్తే. సర్వేభ్యో నమః. నమస్తే ఆచార్య. నమస్తే ఓం నమస్తే ఆచార్య.